భర్త హస్బెండ్ తన పనిలో ఫెయిల్ అయినా, డబ్బులు పోగొట్టుకున్నా సమాజం అతన్ని చిన్నచూపు చూస్తుంది, హేళన కూడా చేస్తుంది. ఇక్కడ భర్త బయటి ప్రపంచాన్ని, బయటి వాళ్ళు హేళన చేసినా, చిన్నచూపు చేసినా భరిస్తాడు. కానీ ఇంట్లో భార్య చిన్నచూపు చూస్తే మాత్రం, హేళన చేసినా అది మాత్రం తను భరించలేడు. ఎందుకో తెలుసా? బయట ప్రపంచం అతనికి ఒక పరీక్ష లాంటిదే, కానీ ఇంట్లో మాత్రం తన ఇల్లాలు దగ్గర, తన ఇల్లు తనకు ఒక ఆశ్రయం. అక్కడే తనకు శాంతి కావాలి, అదే తన రీఛార్జ్ పాయింట్. ఇక్కడ తనకు బలం కావాలి, కానీ అదే చోట తన భార్య తను తక్కువ చూసినా అతని మనసు ముక్కలవుతుంది. అయితే ఇక్కడ భార్యకు కావాల్సింది తన ఆత్మస్థైర్యాన్ని నింపడం. భార్య తన భుజం తట్టి నీ వెనుక నేనున్నానని చెప్పినప్పుడు తన మనోబలం పెరుగుతుంది. ఆ మాటలు అతని ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ వెలిగిస్తాయి. తన ఫెయిల్యూర్ నుండి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు, ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తాడు. ఎందుకంటే భార్య నమ్మకం ఉంటే భర్త ఏ ఫెయిల్యూర్నైనా జయించగలడు. బయట ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా ఇంట్లో ఒక మనసు అండగా ఉంటే తను అనుకున్న లక్ష్యాన్ని, గోల్స్ని ఈజీగా చేయగలుగుతాడు. అంతేకాదు ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాడు. ఈ వీడియో చూశాక ఈరోజు మీ భర్తతో చెప్పండి, నువ్వు ఓడిపోలేదు, నీ వెనుక నేనున్నాను, అలాగే నువ్వు ఒకడివి కాదు, మనం ఇద్దరం అని చెప్పండి. ఈ చిన్న మాటలే మీ బంధాన్ని కూడా బలోపేతం చేస్తాయి. స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.